అంగన్వాడీలకి కనీస వేతనాలు ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పి, అలాగే జీతంలో సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని, మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 11 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి వేతనాలు పెంచాం, గ్రాడ్యుయేటీ ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయాలి. మన పక్క రాష్ట్రాలన్నీ కూడా ఆ గ్రాడ్యుయేటీ అమలు చేస్తూ ఉన్నాయి, వేతనాలు పెంచినాయి. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతాము, అలాగే పక్క రాష్ట్రం కంటే అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పి మడం తిప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తక్షణం అంగన్వాడీ సెంటర్లని తెరిపించాలి. అంటే మీరు బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్ళి తాళాలు పగలగొట్టించి అక్కడ చాలా అర్ధరాత్రి పూట 12-11 గంటలకి ఏంటి పని అంగన్వాడీ సెంటర్లో, అప్పుడు తాళాలు పగలగొట్టిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అంగన్వాడీ సమస్యలని పరిష్కారం చేయకుండా సమ్మె విరమించడం అన్యాయం. కాబట్టి తక్షణం వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, తదితర డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేయాలి. మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లు చేయాలి. ఇవన్నీ జరిగే వరకు సమ్మె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. సమ్మె కొనసాగుద్ది. జరిగే పరిణామాలన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.